మొన్న డీసీ గురించి మాట్లాడుకుందాం, నిన్న కేకేఆర్ గురించి మాట్లాడుకున్నాం. మరి ఇవాళ ఆర్సీబీ గురించి మాట్లాడుకుందాం. అయినో ఆర్సీబీ వర్స్ట్ డెసిషన్ తీసుకోవడంలో మాస్టర్స్ చేసిందని. సో నేను కరెంట్ జనరేషన్లో వర్స్ట్ రిలీజియస్ డెసిషన్స్ గురించి మాత్రమే మాట్లాడతాను. నా దృష్టిలో వర్స్ట్ డెసిషన్ హెడ్ని రిలీజ్ చేయడం. తన టీంలో ఉన్నప్పుడు వాటర్ బాటిల్స్ మోపించారు. ఇప్పుడు తన ఎస్ఆర్హెచ్కి మెయిన్ ప్లేయర్. కేఎల్ రాహుల్ వదలడం ఇంకో బిగ్గెస్ట్ మిస్టేక్ అని చెప్పాలి. తను ఆర్సీబీ నుంచి వచ్చాక పంజాబ్ కోసం ఎన్ని గొప్ప గొప్ప నాక్స్ ఆడాడో మనం చూసాం. ఈవెన్ ఎల్ఎస్సీ కోసం కూడా కుమ్మేశాడు, కానీ ఆర్సీబీలో కావాల్సినప్పుడు నిలబడలేదు. శివన్ దూబేని ప్రజెంట్ తను సిఎస్కేకి కీ ప్లేయర్. ఇప్పుడు అంత ఊపు తగ్గింది, కానీ ఆర్సీబీ నుంచి సిఎస్కేకి వెళ్ళిన ఇయర్ మాత్రం చుక్కలు చూపించాడు ఆర్సీబీకి. ఈవెన్ ఆర్సీబీ క్లాస్ని కూడా వదిలేసుకుంది. కాటేరమ్మ కొడుకుని కూడా వదిలేశారంటే ఇంకేం చెప్తాం మావా. చాహల్ అండ్ సిరాజ్ని కూడా వదలడం చాలా పెద్ద బ్లండర్ అని చెప్పాలి. మెయిన్గా చాహల్ని. టీ20 హైయెస్ట్ వికెట్ టేకర్ని ఎవరైనా వదిలేస్తారో చెప్పండి, కానీ ఆర్సీబీ వదిలేస్తుంది. అదే మ్యాజిక్. స్టోనిస్ని కూడా వదిలేసింది, కానీ తను నిలబడితే మ్యాచ్ను ఒంటి చేత్తో గెలిపిస్తాడు మావా. బట్ దరిద్రం ఏంటంటే ఆర్సీబీ కోసం ఒక్కసారి కూడా నిలబడలేదు.